మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. ఎవరైతే అజిత్ కుమార్ బాలుడి మీద జూబ్లీస్ పోలీసులు థర్డ్ డిగ్రీ చేశారో దాని గురించి మనతో మాట్లాడడానికి వాళ్ళ మదర్ ఉన్నారు. అమ్మ చెప్పండి, దీని వెనక చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అజారుద్దీన్ గారు, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారని చెప్పి అంటున్నారు. అసలు ఎందుకు కొట్టారు బాబుని? ఆల్రెడీ మేము ఇంతకుముందు మిమ్మల్ని అడిగాం, షార్ట్ గా చెప్పండి అసలు ఏంది? అదే సార్, ఆ రేమాన్ అనేది తల దుడుచుకునే వీడియో రావటం వల్ల ఖాళీదు రేమాన్ అలీ వీళ్ళు ముగ్గురు ఇంటి దగ్గర కొట్టేశారు సార్. వీళ్ళు కొట్టింది కూడా కాకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 3 రోజులు పెట్టుకున్నారు. 3 రోజులు పెట్టుకొని తీసుకెళ్లిన రోజే కొట్టిర్రు. కొట్టి ఆయన మీద ఆడోళ్ళు వీడియోలు తీస్తున్నారని ఎఫ్ఐఆర్ చేశారు సార్. ఆడోళ్ళది వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు. ఆ ఆడోళ్ళదని ఎలా ప్రూఫ్ లేకోకుండా ఎలా రాస్తారు? ఎఫ్ఐఆర్ చేసిర్రు. తర్వాతకి ఇప్పుడు నా కొడుకుకి నరాల వీక్నెస్ ఉంది అని చెప్పేసి డాక్టర్ సర్టిఫికేట్ పుట్టించారు. ఆ డాక్టర్ ఎవరో మాకు ట్రీట్మెంట్ కూడా చెయ్యలేదు. అలాంటప్పుడు ఎలా చేస్తుంది? నరాల వీక్నెస్ ఉందని లేకపోతే డాక్టర్లు ఎలా ఫేక్ సర్టిఫికేట్ ఇస్తారు? వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్ డబ్బులు లంచానికి ఇచ్చారు సార్. వాళ్ళు మా దగ్గర ఎన్సీసీ స్టూడెంట్ బాబు, ఎన్సీసీలో స్టూడెంట్ 1 ఇయర్ నుంచి 2024 8th క్లాస్ లోనే ఆయన ఎన్సీసీలో జాయిన్ అయ్యారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎన్సీసీలో చేర్చుకోరు కదా, ఎన్సీసీలో ఉన్నాడు బాబు. ఎవరైతే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ లేదంటే అజారుద్దీన్ గారు కానీ వాళ్ళ మనుషుల్ని కానీ లేదంటే వాళ్ళు కానీ వచ్చి మీతో మాట్లాడడం జరిగిందా ఇప్పటి వరకు? అనిల్ కుమార్ యాదవ్ గారు మనుషులను పంపించారు సార్. పంపించి అసలు ఇదేందో కనుక్కో, మన పేర్లు ఇట్లా బయటకు వస్తున్నాయి, ఎవరు వాడుకుంటున్నారని చెప్పేసి కనుక్కోమని చెప్పి వచ్చారు సార్. 10 మంది వచ్చారు. వచ్చి మీకు వాళ్ళ మీద ఏమైనా అనుమానం ఉందా అంటే మాకు ఆ సార్ వాళ్ళ మీద అనుమానం లేదు. కాకపోతే ఈయన ఉన్నాడు కదా కాంగ్రెస్ లో ఖాళీదు, ఆయన వాడుకుంటున్నాడు, వీళ్ళ పేరు వాడుకొని మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు అని చెప్పేసి మేము చెప్పినాం. ఇప్పుడు ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ గారు వాళ్ళ మనుషులు పంపించినప్పుడు మీరు అడగలేరా? మరి మీకు అతను ఎవరో తెలియనప్పుడు మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు సార్? మీ విషయం మీద మీరు ఎందుకు అతన్ని సీరియస్ అవ్వట్లేరు అని చెప్పి మీరు అడగలేదా? అడిగినా సార్, మాట్లాడుతామన్నారు. అసలు ఇంకెవరు మళ్ళీ మాట్లాడట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళంతా ఒకటే కదా రాజకీయ నాయకులు. అజారుద్దీన్ సార్ కాడికి వెళ్ళినాం, బాబుని తీసుకొని వెళ్తే బాబుని చూసి ఏం చెప్పాడు, ఇలాంటి లంగా పనులకి మేము రాము, మేము ఇలాంటివి చేపియమమ్మా, నీకేదైనా ట్రీట్మెంట్ గురించి అయితే నేను సహాయం చేస్తా, నేనైతే ఇలాంటి చేయను, మీరు ఎంతవరకైనా వెళ్ళిపోండి, దీని గురించి న్యాయం కోసం పోరాడండి, నేనైతే ఇలాంటి పనిలో నేను తల దూర్చలేదు, మీకు ఎప్పుడైనా సపోర్ట్కి నేను ఉంటాను అని చెప్పారు సార్. నిన్న మీరు ఎవరైతే మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది, ఏం చెప్పారు అసలు? ఆయన నేను పిలిపించి మాట్లాడుతున్నాడు సార్. పిలిపించి ఎవరిని పిలిపిస్తాడో ఎక్కడ పిలిపిస్తాడో కూడా చెప్పలేదు. అక్కడ మేము పోయి కలవాలని కూర్చుంటే కూడా అక్కడికి వస్తారు కదా సెక్యూరిటీగా పోలీసులు, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారని నెట్టేస్తున్నారు సార్. మాకు కలిసాం సార్ని చూసి ఎవరు ఏం చేశారంటే ఇట్లా సంగతి సార్ ఇట్లా కొట్టించారు అని అంటే నేను పిలిచి మాట్లాడతామని వెళ్ళిపోయాడు సార్. ఆ ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోయాడు, ఇంకేం చెప్పలేదు.